కాకుండా ఈరోజు ఇక్కడ చూస్తే నేరస్తులకి భయం కలిగేలా మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ 1 ఇయర్లో నేను చాలా గర్వంగా చెప్తానండి. విజయవాడ సిటీలో ముఖ్యంగా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధి ఎలా ఉంటుందంటే, ఒక పక్క రైల్వే స్టేషన్ అంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. కొంత ఈ గాంజా బ్యాచ్ ఉంటుందని ఒక రకమైన ఆలోచన, ఆ ఏరియాస్లోకి వెళ్తే నైట్ కూడా తిరగలేము అన్న ఒక ఫీలింగు. అదేవిధంగా ధర్నా చౌక్, ఎప్పుడు ఏ పార్టీ వాళ్ళు, ఎప్పుడు ఏ ఉద్యోగస్తులు, ఎప్పుడు ఎవరు ధర్నా చేస్తారో అది మానిటరింగ్ చేయటం. సో ఇటువంటి కొంచెం మనకు చెప్పాలంటే చాలా ఎక్కువగా హాట్స్పాట్స్ ఎక్కువగా ఉన్న ఏరియా ఇదంతా కూడా. సో ఈ ఏరియాలోని మనం మానిటరింగ్ చేయడం కానీ, మనకేంటంటే ఇన్విజిబుల్ పోలీసింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి సుమారుగా ఈ పరిధిలో దగ్గర 200 కెమెరాలు పెట్టారు ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో. ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా ఒక 10 కెమెరాలు పెట్టారు. రౌడీ షీటర్స్ కూడా వచ్చి ఎవ్రీ సండే వచ్చి సిగ్నేచర్ పెట్టాల్సిన రౌడీ షీటర్స్ కూడా వచ్చారా లేదా తెలియడానికి వాళ్ళకి ఫేస్ రికగ్నిషన్ పెట్టారు. అంటే టెక్నాలజీని మోస్ట్లీ అడాప్ట్ చేసుకొని నేరాల నియంత్రణకి కూడా ఇక్కడ మనం చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి. ఈరోజు ఇప్పుడే అన్నారు విజయవాడ మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఇక్కడ మేజర్ ఏంటంటే విజయవాడ ప్రజలకి అవేర్నెస్ ఎక్కువ. విషయం ఏంటంటే ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో మేము కూడా పార్ట్ తీసుకుంటామని ముందుకు వచ్చి వాళ్ళని మోటివేట్ చేయడం కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ విషయంలో సక్సెస్ అయ్యారని నేను చెప్పాలి.